హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ బీడీఎస్ కన్వీనర్ కోటా మూడో రౌండ్కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఏ వీడియో చేసినా కూడా కమెంట్ సెక్షన్లో స్టూడెంట్స్ అందరూ అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్, బీడీఎస్ కన్వీనర్ కోటా రౌండ్ 3 ఎప్పుడు ఉంటుంది మేడం, అసలు ఉంటుందా ఉండదా, ఏమన్నా సీట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయా, అసలు కండక్ట్ చేస్తారా లేదా, దీని గురించే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఎక్కడా కూడా అంటే లాంగ్ టర్మ్స్ కి జాయిన్ అవ్వలేదు, లేదా వేరే ఏ కోర్సెస్ లో కూడా జాయిన్ అవ్వకుండా ఈ బీడీఎస్ కన్వీనర్ కోటా రౌండ్ 3 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దీని గురించి నేను యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడటం జరిగింది. ఈ రోజు అంటే నవంబర్ 27వ తారీఖు సాయంత్రం 4:30 నేను యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఖచ్చితంగా బీడీఎస్ కన్వీనర్ కోటా రౌండ్ 3 జరుగుతుంది ఉంది. కాకపోతే ఎన్సీసీ కేటగిరీలో అప్లై చేసిన స్టూడెంట్స్ యొక్క ఎలిజిబిలిటీ లిస్టు యూనివర్సిటీకి ఇంకా రాలేదు. దాని కారణంగా మాత్రమే బీడీఎస్ కన్వీనర్ కోటా రౌండ్ 3 లేట్ అవుతుంది అని నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఈ రోజు ఈ వీడియోలో కేవలము ఈ బీడీఎస్ రౌండ్ 3 గురించి మాత్రమే మీకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సో యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా 100% మీకు బీడీఎస్ కన్వీనర్ కోటా రౌండ్ 3 జరుగుతుంది. అతి త్వరలోనే మీకు రౌండ్ 3 అలాట్మెంట్ కూడా ఇస్తారు. అలాగే తర్వాత మేనేజ్మెంట్ కోటా బీడీఎస్ రౌండ్స్ కూడా కండక్ట్ చేస్తారు. కాబట్టి ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. కేవలము వాళ్ళు కూడా ఈ ఎన్సీసీ గురించే డిలే చేస్తూ ఉన్నారు. ఈ విషయం వాళ్ళతో నేను మాట్లాడి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు బీపీటీ అండ్ ఎల్ఐడి హెల్త్ కోర్సెస్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది, రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి. అయితే కొద్దిమంది అంటే కొన్ని వీడియోస్ లో తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది అని మీకు వార్తలు వస్తూ ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా ఏది కూడా నమ్మవద్దు. బీపీటీ అండ్ ఎల్ఐడి హెల్త్ కోర్సెస్ కు సంబంధించి రిజిస్ట్రేషన్స్ పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. కొద్ది మందికి అంటే వెరిఫికేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కి మెయిల్స్ కి మెసేజెస్ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి. అంటే యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇంటెన్షనల్ గా చేయటం లేదండి. బీడీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీపీటీ అండ్ ఎలైడ్ కోర్సెస్ కండక్ట్ చేస్తే స్టూడెంట్స్ కి బెటర్ గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ ప్రాసెస్ ని చేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా కొంచెం యూనివర్సిటీకి సపోర్ట్ ఇద్దాము, కోఆపరేట్ చేద్దాము. కాబట్టి బీపీటీ అండ్ ఎలైడ్ హెల్త్ కోర్సెస్ కూడా మీకు అతి త్వరలో వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చక్కగా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బీడీఎస్ కన్వీనర్ కోటా రౌండ్ 3 అలాగే బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా ఫర్దర్ రౌండ్స్, దానితో పాటు బీపీటీ అండ్ ఎలైడ్ హెల్త్ కోర్సెస్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో మీకు రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ ఆయుష్ కోర్సుకు సంబంధించి అంటే ఇప్పుడు మనకు స్ట్రే వేకెన్సీ రౌండ్ జరుగుతూ ఉన్న విషయం తెలుసు. అయితే ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కానీ మీకు సీట్ అలాట్మెంట్ కానీ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అని మీకు ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చారు. ఇది మనం చూసాము, అందరూ అర్థం చేసుకున్నారు. నేను ఆల్రెడీ నిన్నే ఒక వీడియోలో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆయుష్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కానీ సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అని చెప్పారే కానీ జాయిన్ అవ్వకపోతే మీకు ఏదైనా పెనాల్టీ ఉంటుందని కానీ లేదా డీబార్ సిస్టమ్ ఉంటుందని కానీ ఎక్కడ ప్రస్తావించలేదు యూనివర్సిటీ వాళ్ళు. కేవలము కంపల్సరీ జాయిన్ అవ్వండి అని చెప్పారు. అర్థమైంది కదా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఇప్పుడు ఒకవేళ మీకు ఆయుష్ కోర్సు స్ట్రే వేకెన్సీ రౌండ్ సీట్ అలాట్మెంట్ కానీ వస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ లేదనుకోండి, వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ బీడీఎస్ కన్వీనర్ కోటా రౌండ్ 3లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నాకు సీట్ వచ్చే అవకాశాలు అనుకుంటే, అంటే 100% వచ్చే అవకాశం ఉంది అని ఎవరికైనా నమ్మకం ఉంటే అప్పుడు మీరు ఆయుష్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అలాట్మెంట్ వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, ఇది కూడా నేను యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి మీకు క్లారిటీ ఇస్తూ ఉన్నాను. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆయుష్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత మానేయడానికైతే 100% ఎలిజిబిలిటీ లేదు, ఎటువంటి ఫ్రీ ఎగ్జిట్ కూడా లేదు. కాబట్టి మీరు జాయిన్ అయ్యారు అంటే ఇంకా బయటకు వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ మీరు బీడీఎస్ కన్వీనర్ కోటా రౌండ్ 3లో గానీ వచ్చే అవకాశం ఉంది అని గాని మీకు నమ్మకం ఉంటే అలాంటి సందర్భంలో మాత్రమే మీరు ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో సీటు వస్తే జాయిన్ అవ్వకుండా ఉంటే బెటర్. అంతేగాని నేను జాయిన్ అవ్వద్దు అని చెప్పాను కదా అని ఈ పాయింట్ పట్టుకొని
రేపేదన్నా బీడీఎస్ లో సీట్ రాకపోతే మీరే చెప్పారు మేడం, మీరే మా లైఫ్ స్పాయిల్ చేశారు, 1 ఇయర్ వేస్ట్ చేశారని నన్ను ఎవరు నిందించొద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇది యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళ దగ్గర నేను క్లారిటీ తీసుకున్నాను. కొద్ది మంది స్టూడెంట్స్ అడిగిన విషయం ఇదే, ఒకవేళ ఆయుష్ లో గాని జాయిన్ అయిన తర్వాత బీడీఎస్ కి ఛాన్స్ ఇస్తారా మేడం అని. జాయిన్ అయిన తర్వాత మాత్రం మీకు ఫ్రీ ఎగ్జిట్ లేదు కాబట్టి ఆయుష్ కోర్సు నుండి మీరు బయటికి రాలేరు. అంటే బీడీఎస్ కి మీకు వీలు కాదు, వెళ్ళటానికి సీట్ వచ్చినా కూడా జాయిన్ అవ్వటం కుదరదు. అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే బీడీఎస్ లో మీకు ఎలిజిబిలిటీ లేనట్లే లెక్క. ఒకవేళ మీకు బీడీఎస్ కన్వీనర్ కోటాలో సీట్ వచ్చే అవకాశం గాని ఉంటే అప్పుడు ఆయుష్ కోర్సులో జాయిన్ అవ్వకుండా ఉంటేనే మీకు అక్కడ ట్రై చేసుకునే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? సో ఈ పాయింట్స్ నేను యూనివర్సిటీ నుండి కన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్తూ ఉన్నానండి. ఎటువంటి మిస్టేక్ కూడా లేదు. దయచేసి ఈ వీడియోని జాగ్రత్తగా వినండి. క్వశ్చన్స్ అడగటమే కాదు, చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. త్వరపడి డెసిషన్స్ తీసుకోవద్దు. అంటే బీడీఎస్ కన్వీనర్ కోట రౌండ్ 3 వచ్చిద్దేమో అని మరలా ఇక్కడ వచ్చిన సీటు వదులుకోవద్దు. అలాగని అక్కడ జస్ట్ ఒక ర్యాంకుతో అట్లా మిస్ అయింది అనుకోండి రౌండ్ 2లో, అలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు సీటు వస్తే జాయిన్ అవ్వాలా లేదా అనేది కూడా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇది మీ నిర్ణయం మాత్రమే. అర్థమైంది కదా? అంతేకాదండి, ఇక్కడ నేను ఆయుష్ కోర్సు స్ట్రే వేకెన్సీ రౌండ్ వీడియోలో మీకు థంబ్నెయిల్లో పెట్టిన విషయం ఏంటంటే, కన్వీనర్ కోటాలో సీటు వస్తే 7,20,000 పే చెయ్యాలా ఆయుష్ కోర్స్ కి. అన్ని కాలేజెస్ లో కాదండి, నేను వీడియోలో మీకు వెరీ క్లియర్ గా చూపించాను. అన్ని కాలేజెస్ కి అయితే కాదు, కానీ నేనైతే ఒకటే చెప్తాను. ఎవరైతే లార్జ్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి మీరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి మీరు మెయిల్ చేస్తే మంచిది అని నా సలహా. మనం ఇనిషియేషన్ తీసుకొని ప్రయత్నించకపోతే ఎవ్వరు కూడా మీకు హెల్ప్ చేయలేరు. ఎందుకులే మనకెందుకు అని మీరు అమౌంట్ కట్టుకుంటూ వెళితే కట్టుకోలేనటువంటి స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. కాబట్టి అందరూ కూడా యూనిటీగా ఉండి యూనివర్సిటీకి తెలియజేయాలి విషయాన్ని. అప్పుడే మీకు వాళ్ళు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి విషయాన్ని తెలియజేయకపోతే యూనివర్సిటీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించి, యూనివర్సిటీ వెబ్సైట్ లో రిజిస్ట్రార్ గారి మెయిల్ ఐడి ఉంటుంది, లేదా ప్రాస్పెక్టస్ లో ఉంటాయి. ఒకసారి మీరు మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి మాత్రమే మీరు మెయిల్స్ చేసి విషయాలను తెలియజేయండి. హైర్ అథారిటీస్ కి తప్పనిసరిగా తెలియజేయాల్సిన బాధ్యత మనదే. ఈ విషయాలన్నీ గమనించండి. బీడీఎస్ ఆయుష్ కోర్స్ కు సంబంధించి మీరు ఎక్కడ ఏ సీటు వస్తే జాయిన్ అవ్వాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.